సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు, నిరంతరం దళిత బహుజన సమస్యలపై పోరాటం చేసే నాయకులు శంకర్ గారు, ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు వెంకటరెడ్డి గారు, సాదిక్ గారు, లక్ష్మణ గారు, అనిల్ పీడిఎస్ గారు, రఘునందన్ రావు గారు, జనార్దన్ గారు, నాగరాజు గారు పీడిఎస్, హరీష్ గారు పీడిఎస్, సువర్ణ కల్వ సంఘం నుంచి, కల్పన డివిఎంసీ మెంబరు, మామిడి నారాయణ, భాగ్యమ్మ, దివాకర్, మా గౌరవ సభ్యులు ఎస్సీ కమిటీ సభ్యులు రాంబాబు నాయక్ గారు, అలాగే మన కల్పన పేరు అంటిన ఉందా, తర్వాత మన చుంచు రాజేందర్ గారు, మెట్ల శంకర్ గారు, మా ననావత్తు మన రాణమ్మ గారు, రుణావత్ రాణమ్మ గారు, దుర్గా గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగతా పెద్దలకు అందరికీ, మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పత్రికా ప్రజలకు అందరికీ, మా యొక్క సంజీవ్ గారు, మా యొక్క ఏగొండ గారు అందరికి కూడా నా యొక్క జైబీఎంలు నమస్సుమాంజరు. ముఖ్యంగా విద్య, మరి చాలామంది వక్తలు చాలా సమగ్రంగా క్లుప్తంగా మనం ఏ విధంగా పోరాటం చేయాలి, ఎట్లా చేస్తే మనం ఇది సాధించవచ్చు. మరి మా అమ్మ అయితే సువర్ణమ్మ చాలా బ్రహ్మాండంగా చెప్పింది, మరి దివాకర్ గారు అయితే మంచి పాయింట్ చెప్పిండు. మరి మౌలిక వసతులతో పాటు మరి టీచర్ల దగ్గర ఉపాధ్యాయుల జవాబుదారితనం కూడా ఉండాలి, అక్కడ కూడా విద్యా ప్రమాణాలు పెంపొందించాలి అనేటువంటి మాట చెప్పడం చాలా సంతోషం. చాలా అనుభవంతో అన్ని విషయాలు మాట్లాడినరు. ఇవన్నీ మనం సాధించాలంటే మనం మిలిటెంట్ తరహా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా నేను సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాం. ముఖ్యంగా విద్య ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తున్నప్పుడే చదువురాంలోకి ఓటాకొద్దు అన్నారు. అప్పటి నుంచే ప్రారంభం. కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మన మనవాదుల కుట్రలు ఇవన్నీ ఈ దేశంలో. మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు చూసుకున్నట్టుంటే అమెరికా కానీ, జపాన్ కానీ ఎన్నో దేశాలు, మనకన్నా తర్వాత స్వతంత్రం దేశాలు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి పోయినాయి. కారణం ఏంటి అని అంటే, మా వెంకటరెడ్డి మేధావులు తెలుసు, మా లక్ష్మీనారాయణ మేధావులు తెలుసు, మా సార్కు తెలుసు. రెండే రెండు అమలు పరిచిన వారు. దేశంలో ఒకే విద్యా విధానం, విద్యకు హెల్త్కు మొత్తం ఫ్రీ చేసినారు. ఆ దేశాల అభివృద్ధి చూసినట్టు ఒక్కసారి మన ప్రపంచ పటం చూసుకున్నట్టుంటే ఒకే విద్యా విధానం. టాటా బిర్లా మనమడు గజ స్కూల్ చదువుతాడు, మన వెంకటరెడ్డి మనమడు గజ స్కూల్ అవుతాడు, బక్కి వెంకయ్య మనమడు గజ స్కూల్ అవుతాడు. ఆ రకంగా పెట్టింది కనుకనే ఆ దేశాలు గణనీయమైన అభివృద్ధి సాధించినాయి. ఇవాళ విద్యపై రాను రాను ఇంకా కూడా మరి ఆఖరుకు పాఠశాలని మూతబడి విద్యారంగమే ప్రైవేటు వరం అయిద్దా అనేటువంటి డౌట్ వస్తుంది కొంచెం మేధావులకు. అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి. తెలంగాణ వచ్చిన తర్వాత నేను కూడా సంతోషపడ్డా. ఇక్కడ ఉన్నోళ్ళమంతా కూడా మన ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళమే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, మరి 10% పైన బడ్జెట్ పెట్టిండు. ఆ 10, 11, 12, 14, 15, 20% అవుతుందేమో. తెలంగాణ బాగుపడుతుంది, సంపన్న రాష్ట్రము, మిగులాదాయం రాష్ట్రము అని చెప్పి మనమంతా భ్రమపడ్డాం. కానీ 10.4 ఉన్నటువంటి విద్యాశాఖ నిధులు రాను ఎక్కడికి వచ్చినాయి? 6%కి వచ్చినాయి, 6-7%కి వచ్చినాయా లేదా? అట్లా పడిపోతూ ఉన్నది. ఇక ఇప్పుడు కూడా కాపాడుకోవాలని సమయం ఆసన్నమైంది. ఈ సరైన సమయంలో మరి డిపిఎఫ్ ఆధ్వర్యంలో మరి మనం 15% నిధులు రావాలని చెప్పి విద్యాశాఖకు మరి సరైన సమయంలో మనం పోరాటం చేస్తున్నాం. ఇది మంచి సమయం. అందరం కూడా ముక్త కంఠంతో మరి డిపిఎఫ్ పెట్టినటువంటి ఈ ఉద్యమానికి స్వాగతం పలుకుతూ, మరి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పెట్టినప్పుడు ఇంత మందితో ప్రారంభం అయితే అది లక్షల మంది, కోట్ల మందికి పోయి సకల జన సమితి దాకా పోయి, సారారం దాకా పోయి తెలంగాణ వచ్చేది. ఏదైనా 3000 కిలోమీటర్ పాదయాత్ర అయినా ఒక అడుగుతోనే ప్రారంభం అవుతుంది. ఏ మంచి పని అయినా కానీ ఏ ఒక్కరితోనే సాధ్యమవుతుంది. ఇలా మహాత్మా గాంధీ గారు అనుకోకపోతే దేశం స్వాతంత్రం వచ్చునా, అంబేద్కర్ అనుకోకపోతే ఇంత మంచి రాజ్యాంగం మనకు వచ్చునా, మనకు ఉండునా, మనం ఎక్కడో పోటీలో అందరం. అట్లనే మనం కూడా డిపిఎఫ్ ఆధ్వర్యంలో మరి ఉద్యమించి మరి 15% విద్యానిధుల కోసము మనమంతా పోరాటం చేయాలని చెప్పి
నేను కోరుకుంటూ ఉన్నా. మరి ఇంత మంచి అవకాశానికి, ఇంత మంచి రౌండ్ టేబుల్ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు నేను ధన్యునిగా భావిస్తున్నా. నేను నా యొక్క, ఎందుకంటే ఈ మంచి పోరాటంలో కూడా, ఈ మంచి సంకల్పంలో కూడా నా యొక్క జన్మ ధన్యమైనట్టుగా నేను భావిస్తూ సంతోషంగా, నాకు ఇంకా కూడా మీటింగ్ ఎందరో మాత్రం నేను ఎప్పుడు పోతాను ఉంటే అందరూ మాట్లాడుతూ ఉంటే, ఈ విద్య గురించి చదువుతుంటే చిన్నప్పటి మేము చదువుకున్న రోజు జ్ఞాపకం వస్తున్నాయి. ఉపాధ్యాయులు మనకి ఎంత గౌరవం. మా ఉపాధ్యాయ టీచర్లు అంటే మేము, మా నాయన మూట కొట్టుతుండే, మూట కొందరికి కొత్తలకి ఏజ్ ఎక్కువకి ఎరుకుంటుంది, మూట బాయ్ అంటే మూట బాయ్తో కొడుతుండే మా నాయన. పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమాటాలు, చిక్కుడుకాయ, గోజుకాయ అన్ని కూరగాయలు పండిస్తుంటే మా నాయన మూట కొడితే నేను కూడా పొద్దున పోదుంటే చదువుకున్న మబ్బులో నాయనతో పోతుంటే పోయి ఆ కూరగాయలు కొంచెం ఉపాధ్యాయునికి ఇస్తే ఒక సంతోషం, ఉపాధ్యాయునికి ఇస్తుంటే మా ఇంట్లో ఊళ్ళో ఉపాధ్యాయులు ఉందరు ఆ కాలంలో. అటువంటి విద్య ఎక్కడ పోయింది, ఎట్లా అయిపోయాయి అనేది కూడా అప్పటి నుంచి నేను గమనం తీసుకున్నాక అవన్నీ పాతయన్ని జ్ఞాపకాలు వస్తూ ఉన్నాయి. మరి ఈ సమయంలో మనం కూడా అందరం ఉద్యమించాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఈ మధ్యకాలంలో మీరు అందరు మేధావులు, మీకు చెప్పంత గొప్పని నేను గాను, కానీ మీరు చూస్తున్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ అయిన తర్వాత ఏ చిన్న సమస్య వచ్చిన రాష్ట్రంలో, ఇలా శంతీశ్వరమ్మకు సమస్య వచ్చినప్పుడు మన కొల్లాపురం పోవచ్చు, మరి శ్రీనివాసు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇక్కడ పోయినాం, మా అశ్వరావుపేట ఎస్ఐ చేసుకున్నప్పుడు, తర్వాత ఏ మూలకు ఎస్సీ సమస్యలు వచ్చినా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బహుజనుల కోసం, మన రాజ్యాధికారం కోసం మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పకుండా మేము పోరాటం చేయాలి. పోరాటం చేస్తే పోయేది లేదు, మన బాధ్యత సంఖ్యలు తప్పుతాయి, మన సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా మరి సీఎంఓ వారి ఆదేశాల మేరకు మరి బాసర ఐఐటి పోయి ఆ సమస్యలు ఏమిటియో మాకు నివేదిక ఇవ్వమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే మేము పోయి అక్కడ తక్షణమే రిపోర్ట్ ఇచ్చి అక్కడ బాసర్లో కూడా సమస్యను పరిష్కరించి ఆ యొక్క ఇన్స్టిట్యూట్ సమగ్రంగా మంచిగా అయ్యే విధంగా అక్కడ ఈసీని కూడా మార్చి అక్కడ మన భోజనం చేసేటువంటి క్యాటరింగ్ వాళ్ళు కూడా మార్చి కొన్ని సమస్యలు కూడా చేసి అక్కడ సమస్యలను పరిష్కారం చేసి ట్రిపుల్ బాసర్ను కూడా ఒక లైన్లో పెట్టే ప్రయత్నం చేసినాము. మా రిపోర్ట్ ద్వారానే సీఎం గారు స్పందించి కూడా వీసీని మార్చిన సంగతి మీ అందరు తెలుసు. మనం చూసినాం వరంగల్ జిల్లా పోయినప్పుడు మరి కాకతీయ యూనివర్సిటీ సందర్శించినాం. అక్కడ మేము పోయిన తర్వాత సీఎంకు రిపోర్ట్ ఇచ్చినాం. ఇన్ని ఏళ్ళ తర్వాత 78 సంవత్సరాల తర్వాత కూడా ఒక దళితుడిని మీరు ఒక్కరు ఏ ముఖ్యమంత్రి కూడా ఒక రిజిస్ట్రార్ని పెట్టలేదు, మీరు పెట్టాలని చెప్పి మేము రిపోర్ట్ ఇస్తే తక్షణమే ఒక నెల 2 నెలల తర్వాత 2 నెలల వరకే ఒక రిజిస్ట్రార్ రామచంద్రను అక్కడ ఏర్పాటు చేసి మా యొక్క కోరికను కూడా ముఖ్యమంత్రి గారు మన్నించారు. నేను ఏమంటున్నంటే మన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకు చెప్తున్నా ఇవన్నీ ఉదాహరణ అంటే మన ప్రయత్నం చేసి తప్పకుండా అవుతుంది. ఇలా యూనివర్సిటీ సమస్యలు కానీ తర్వాత ఇంకా బాసర ఐటీ సమస్యలు కానీ ఎస్సీ ఎస్టీ కుల వివక్ష కేసులు కానీ ఎన్నో రకాల కేసుల మీద మేము పోరాటం చేస్తున్నాం. దానికి కూడా మన ప్రభుత్వం నుంచి కూడా సానుకూలత వస్తూ ఉన్నది. నేనేమని కోరుతున్నా అంటే మన డిబిఎఫ్ శంకర్ ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసినట్టు నేను పేపర్లో చూసిన, ఇది మన ఈ 15% నిధులు కేటాయించాలని చెప్పి మనం అందరం కూడా టీం వర్క్ చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచెపోయి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. మరి విద్యకు మరి నిధులు పెంచకపోతే ఈ యొక్క సమాజంలో మనం మనగడ నవ సమాజ నిర్మాణం జరగదని చెప్పి మన విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆకునూరు మురళి గారు మంచి ఐఏఎస్ ఆఫీసరు, సమర్థత గల వ్యక్తి, ఆయనతో కూడా నేను పోయి మాట్లాడి అన్నాకి ఇట్లా సమస్యలు ఉన్నాయి, ఇక విద్య మీద సమస్యలు ఇట్లా ఉన్నాయి, గురుకులాల మీద సమస్యలు ఇట్లా ఉన్నాయి, మరి గురుకులాల సమస్యల మీద కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ర్యాండమ్గా ఒక 25 గురుకులాలు తిరిగి సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వమని చెప్పి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదేశించడం జరిగింది. ఆ సీఎం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని చాలా 25-26 గురుకులాలు తిరిగి సమస్యలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిపి మేము అక్కడ నివేదిక ఇస్తే మేము ఇచ్చినటువంటి నెల రోజుల వరకే 40% డైట్ ఛార్జీలు మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది. నేను ఏమంటా అంటే మన ప్రయత్నంలో పనిలో ఓడిపోవాలి కానీ ప్రయత్నంలో ఏ మనిషి కూడా ఓడిపోవద్దు. మన ప్రయత్నం మనం చేయాలి తప్పకుండా. సిసిగా ఏం చెప్పిండంటే నిండు అమాస ఉంది అదే పడకు, ఒక కొవ్వొత్తిని వెలిగించి నీ బాధ్యత నెరవేర్చమన్నాడు. మన బాధ్యత మనం నెరవేర్చాలి. మనం అందరం టీం వర్క్ చేద్దాం. మన రెడ్డి గారు ఉన్నారు అక్కడ మేధావి, ఇక్కడ మన లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, మా డిబిఎస్ శంకర్ ఆధ్వర్యంలో మనంతా ఎన్నో మేధావులు అందరూ కూడా పేరున మీ అందరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రిని కలుద్దాం. బడ్జెట్లో 15% కేటాయించమని అడుగుదాం. తప్పకుండా మనం అడిగేది మన కోసమో మన ఇంటి కోసమో కాదు, మరి వెంకరెడ్డి గారి ఇంటి కోసమో శంకర్ ఇంటి కోసమో ఇంకోళ్ళ ఇంటి కోసమో కాదు. ఇది న్యాయమైన పోరాటం కనుక, న్యాయమైన హక్కు కనుక, సమాజ నిర్మాణం కోసం అడుగుతున్నాం కనుక తప్పకుండా మరి విద్యకు నిధులు పెంచకపోతే చాలా అన్యాయం జరుగుతుంది. ఇలా ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం ఉన్నది. మరి 10,000 పాఠశాలలు ఇలా ప్రమాదంలో ఉన్నాయి కనుక మన విద్యా వ్యవస్థను కాపాడుకోవాలి. మన ప్రభుత్వ స్కూళ్ళను కాపాడుకొని మన ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మన ప్రభుత్వ స్కూళ్ళను తయారు చేయాలని చెప్పి ఆ కార్యక్రమం మనమంతా ముందుండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరినీ కూడా కలిసేటువంటి అదృష్ట భాగ్యం కలిగినందుకు నేను ధన్యుడిగా భావిస్తూ ఉన్నాను. మనమంతా కూడా తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ
గౌరవ మన మంత్రుల దృష్టికి కానీ కొంచెం పోయి మన విద్యాశాఖ మంత్రి లేడు కనుక మనం తప్పకుండా అందరం కూడా సమిష్టి పోరాటం చేసి మనమంతా కూడా మనం తెలంగాణలో ఎంత కష్టపడి మీరు చూసిండ్రు. తెలంగాణ తరహా ఉద్యమం చేసి మనం విద్యాశాఖను కాపాడుకోవాలి, విద్యను కాపాడుకోవాలి, 15% నిలొచ్చే విధంగా మనమంతా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరిని కలిగి అదృష్టభాగ్యం కలిగినందుకు మరి డిబిఎఫ్ శంకర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారి ప్రత్యేకమైన జై భీములు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్.